నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాలో రైతు బంధు సమావేశంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ వ్యవసాయం పరిణితి సాధించడానికి ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టిందంటూ వ్యాఖ్య. విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం. ఫైర్ స్టేషన్ల భవనాల అభివృద్ధికి 28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన మంత్రి సుచరిత. మేడ్చల్ జిల్లా కొంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పారిశుద్ధ కార్మికుడు మృతి. సూర్యాపేట జిల్లా మోతే మండలంలో విషాదం. బావిలో పడి బాలుడు మృతి. ఇక వార్తల్లోకి వెళ్తే, హర్యానా రాష్ట్రంలో పంచ్కుల్లా జిల్లాలో అమెరికా నుంచి వచ్చిన 21 మంది ప్రవాస భారతీయులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు జిల్లా ఆసుపత్రి వైద్యులు సీఎంఓ జస్తిత్ ఖైర్ తెలిపారు. ఈ మేరకు వారిని కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, కరోనా వ్యాప్తి చెందకుండా పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 19 तारीख को अमेरिका से कुछ लोग आए थे, 73 एग्जैक्ट, और उनके जब सैंपल लिए गए हैं तो उसमें से 21 लोग जो है वो पॉजिटिव आए हैं कोविड के लिए, और वो पंचकुला के निवासी नहीं है, वो अलग अलग जिलों से हैं, कुछ अम्बाला से हैं, करनाल, कैथल, कुरुक्षेत्र, यमुनानगर से हैं, जींद से। तो उनको जो भी डिस्ट्रिक्ट के हिसाब से उनके साथ जो अटैच्ड मेडिकल कॉलेजेस हैं तो वहाँ भेजा जा रहा है। 16 लोगों को मौलाना मेडिकल कॉलेज में, और 2 लोग अग्रोहा, 3 अग्रोहा में, और 2 को मेडिकल कॉलेज रोहतक में भेजा जाए। तो इनके टेस्ट में पंचकुला ही हुए थे या और नहीं हुए? हाँ जी, इनके टेस्ट जो है हमारे पंचकुला में हमने सैंपल लिए थे, और इमटेक की लैब है 39 सेक्टर चंडीगढ़ में, वहाँ से रिपोर्ट। तो सबकी रिपोर्ट आ गई है मैम? हाँ जी, सबकी आ गई है। 2 टेस्ट इनकन्क्लूसिव थे और बाकी के नेगेटिव। తెలంగాణలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి మరింత ప్రగతి సాధించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా వీవీపాలెం మంచుకొండ గ్రామంలో నిర్వహించిన రైతు బంధు సమావేశాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్తులో వ్యవసాయం పరిణితి సాధించడానికి ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టిందని, రైతులు పండించిన పంట సంపూర్ణంగా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణలో పంటల సాగు జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారని, తెలంగాణలో వ్యవసాయ రూపురేఖలు మార్చే విధంగా ప్రజల అవసరాలు, మార్కెటింగ్ డిమాండ్లకు అనుగుణంగా తెలంగాణలో పంటల సాగుపై అనుసరించాల్సిన వ్యూహాలను రైతులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతు బంధు జిల్లా అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణ తదితరులు పాల్గొన్నారు. మండలం చెప్పడం లేదు, ఖమ్మం జిల్లాలో రైతాంగం మొత్తం కూడా మనం కేసీఆర్ గారు వెంట ఉన్నాం అనేది నిరూపించాల్సిన అవసరం ఉంది. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు మనం ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు వచ్చే మొట్టమొదటి జిల్లా ఏదైనా ఉంటుంది ఖమ్మం జిల్లా మాత్రమే. ఎందుకంటే సమగ్రమైన పంటల విధానాన్ని అమలు చేస్తున్న జిల్లా ఖమ్మం జిల్లా. అందులో మన రఘునాథపాలెం ముందున్నది. కొంత ఏదైనా ఉంటే చింతకాని, బోనకల్లు, మరి కమలరాజు గారి మీద పెద్ద పని, అక్కడ కొంత మొక్కజొన్న వానాకాలం వేయకుండా ఉంటే సరిపోతుంది. మిగతాది పత్తి ఎంతైనా వేయండి, లేదా మిర్చి వేయండి, లేదా కూరగాయలు పండించండి, కంది దాని బదులు కంది ఇప్పించండి. కందికి ఈసారి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రభుత్వం ఇచ్చి కంది కొంటది. ఎట్లయితే ఇప్పుడు మనం వడ్లు, మొక్కజొన్నలు ప్రభుత్వం కొన్నదో అట్లనే కంది కూడా మనం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి కంది కూడా ప్రభుత్వమే కొంటది. కాబట్టి కందిని కూడా మనం సాగు చేయగలిగిన పరిస్థితులు ఉన్న దగ్గర సాగు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మీ మండలాల్లో మీరు బాగా తిరిగి చెప్పాలా, అన్ని క్లస్టర్ మీటింగులకి మరి అటెండ్ కావాలా. దాంతోపాటుగా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రతి గింజని ప్రభుత్వమే కొంటాం అని చెప్పి అనేక సార్లు చెప్పాం. ఇవాళ మనము మే 22వ తారీఖు, ఇవాళ 23వ తారీఖు, మే 23వ తారీఖుకి మన జిల్లాలో ఇప్పటికీ యాసంగి పంటలో 3,14,000 టన్నులు వరి ధాన్యాన్ని మనం ప్రభుత్వం కొన్నది. 3,14,000 మెట్రిక్ టన్నులు. అట్లనే మెయిజ్ మొక్కజొన్న 1,46,000 మెట్రిక్ టన్నులు మొక్కజొన్న ఉన్నది. చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత వరి కానీ మొక్కజొన్నలు కానీ ప్రభుత్వమే కొని సేకరించి రైతుల అకౌంట్లో డబ్బులు వేసింది లేదు అసలు. ఇది చరిత్ర. ఇది ఓన్లీ ఖమ్మం చరిత్ర చెప్తున్నా నేను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6.5 లక్షల మెట్రిక్ టన్నులు మొక్కజొన్న మొత్తం కొంటే ఒక్క ఖమ్మం జిల్లాలోనే 1,50,000 మెట్రిక్ టన్నులు మొక్కజొన్న మనం కొన్నాం. ఇక్కడ 6.5 లక్షలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొంటే మనం ఇక్కడ 1,50,000 మెట్రిక్ టన్నులు కేవలం ఖమ్మం జిల్లాలో ఉన్నాం. వడ్లు మనకు మొత్తం పోయిన సంవత్సరం
యాసంగి మరి వానాకాలం రెండు కలిపి 1,31,000 మెట్రిక్ టన్నులు ఒడ్లు కొంటే మనం ఈ ఒక్క యాసంగిలో 3,14,000 మెట్రిక్ టన్నులు మనం ఒడ్లు కొన్నాం రైతాంగం దగ్గర నుంచి. అంటే ఈ ప్రభుత్వం ఒక పక్కన రైతు బంధిస్తుంది, ఇంకో పక్కన రైతు బీమా ఇస్తుంది, ఇంకో పక్కన 24 గంటల కరెంట్ ఇస్తుంది, ఎరువులు విత్తనాలు సకాలంలో సప్లై చేస్తుంది. మరి అట్లనే మరి ఇప్పుడు మీ అందరికీ తెలుసు అకౌంట్లలో ఆల్రెడీ డబ్బులు పడుతున్నాయి. 25,000 వరకు ఉన్న రైతు రుణమాఫీని ₹1,00,000 రైతు రుణమాఫీ పథకంలో భాగంగా ఈ సంవత్సరం 25,000 వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అకౌంట్లలో బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళకి పడతా ఉంది. విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 29 అగ్నిమాపక కేంద్ర భవనాల అభివృద్ధికి 28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అగ్నిమాపక శాఖ భవనాలకు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. నవరత్న పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని కరోనా కష్టకాలంలో కూడా నెరవేరుస్తున్నామని సుచరిత తెలిపారు. ఈ విపత్తు సమయంలో 0 వడ్డీ కింద మహిళా సంఘాలకు 1,400 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు అధికంగా జరుగుతున్నాయని మంత్రి సుచరిత వివరించారు. కోటి రూపాయల వ్యయంతో నిర్మించుకొని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈస్ట్ గోదావరి జిల్లాలో 17 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 16 పర్మనెంట్ ఫైర్ స్టేషన్స్, ఒక టెంపరీ ఫైర్ స్టేషన్ ఉంది. ఇంకా కూడా కొంత ఫైర్ స్టేషన్స్ యొక్క అవసరం ఉందని కూడా శాసనసభ్యులు మంత్రివర్యులు కూడా చెప్తా ఉన్నారు. మన చూస్తే కేవలం ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడే కాకుండా ఏవైనా వరదలు సంభవించినప్పుడు కానివ్వండి, మనం చూసినప్పుడు పచ్చులూరు బోటు ప్రమాదం జరిగినప్పుడు కానివ్వండి, మొన్న ఎల్జీ పాలిమర్స్లో జరిగినటువంటి గ్యాస్ లీక్లో ప్రమాదంలో కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్క విపత్తు సమయంలో ముందుండి సేవలు అందిస్తున్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందికి కావాల్సినటువంటి పర్మనెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్మించే దిశగా కృషి జరుగుతూ ఉంది. ఇప్పుడే డీజీ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 కోట్ల రూపాయలు కేటాయించినట్లయితే పూర్తి స్థాయిలో పర్మనెంట్ బిల్డింగ్స్ రావడం జరుగుతుందని చెప్పారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి అన్ని బిల్డింగ్స్ సంబంధించి కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా చాలా వరకు ఫైర్ డిపార్ట్మెంట్ మన రాష్ట్రానికి సంబంధించి 185 ఫైర్ బిల్డింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 3,500 మంది సిబ్బంది ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. మనకు ఈ కరోనా విపత్తులో కూడా వారు ముందుండి సేవలు చేస్తూ ఉన్నటువంటి విషయం మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మొన్న నెల్లూరులో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఫైర్ సిబ్బంది దాన్ని మంటలార్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ 2 సిబ్బంది కూడా కరోనా బారిన పడిన విషయం కూడా తెలియజేయడం జరుగుతోంది. ఎందుకంటే ఈ కరోనా విపత్తు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కుటుంబాలు కానివ్వండి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వైద్య సిబ్బంది కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా మీడియా మిత్రులు, అలాగే రెవెన్యూ సిబ్బంది ప్రతి ఒక్కరూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సలహాలతో సూచనలతో కరోనా వ్యాప్తిని అరికట్టే దిశలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ముందుండి పనిచేస్తున్నటువంటి విషయం మనమందరం ప్రతి ఒక్కరికి అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఇచ్చినటువంటి నవరత్నాల కార్యక్రమాల్లో సంక్షేమంలో కూడా ఎక్కడ వెనుకబడకుండా మరి ఈ సంవత్సర కాలంలో మనకు ఇస్తామన్నటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి విషయం కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ పారిశుద్ధ కార్మికుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. చిన్న శంకరంపేటకు చెందిన సిద్దిరాములు ఉదయం యథావిధిగా విధులు నిర్వహిస్తుండగా ఓ వాహనం బలంగా ఢీకొట్టింది. అప్రమత్తమైన స్థానికులు పారిశుద్ధ సిబ్బంది అతని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సిద్దిరాములు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పేట్ బషీర్బాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం ఏపూరి గ్రామానికి చెందిన ప్రవీణ్ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి బావిలో ఈతకు వెళ్లి నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ గోవర్ధన్ సిబ్బంది పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.
కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం విలవిలలాడుతుంది. దీని ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేని విధంగా కుదేలైంది. దీంతో ముస్లిం ప్రజలు పండగ చేసుకునే స్థితిలో లేరని, వారికి సహాయం చేయాలనే సదుద్దేశంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 1000 మంది ముస్లిం ప్రజలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ సరుకులు పంపిణీ చేశారు. చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు లౌర్య రాములు నాయక్ గారికి రైతులందరి తరఫున వ్యవసాయ శాఖ ఈ లాక్డౌన్ సమయంలో కూడా మనం చూసాం, ప్రతి గ్రామానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజ కొనే విధంగా చర్యలు తీసుకున్నారు. అది రైతులందరికీ కూడా చాలా ఉపయోగపడింది. అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సక్రమంగా ఈ కొనుగోలు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏనుగులు జనుములు ఒక బస్తాన్ని రైతులకి అందించవలసింది శ్రీ రోసే గారు, మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ సూతగాని దీపక్ గారు, ఎంపీపీ శ్రీమతి పావని గారు, జడ్పీటీసీ శ్రీమతి కనకదుర్గ గారు, రైతు బంధు మండల కన్వీనర్ శ్రీ నాగకోటేశ్వరరావు గారు, వైస్ చైర్మన్ శ్రీ ముళ్ళపాటి శ్రీరాములు గారు, ఏడీఏ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో లాక్డౌన్లో చేనేత కార్మికుల కష్టాలు సాధారణమైనవి కాదు. నూలు దొరకక, చేసిన వస్త్రాలు అమ్ముడుపోక చేనేత కుటుంబాలు నానా అవస్థలు పడుతూ కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో శాసనసభ్యులు ఫైల శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిట్టిప్రోలు విజయలక్ష్మి మండల కేంద్రంలో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నేతన్న చేయుత హస్తం ద్వారా నేత కార్మికులను ఆదుకుంటుందని, చేనేత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అన్నీ ఉన్నాయి నాకు. దేవుడి పుణ్యాన్ని ఆ కేసీఆర్ గారు 1500 వేశారు. వాళ్ళ కొంచెం ఏదో నెట్టుకొస్తున్నాం. రమేష్ గారు కూడా కొంతమందికి ఇచ్చారు. అండ్ అందులో నాకు ఒకసారి వచ్చింది. అది చేత మాకు ఏదైనా తక్షణ సాయం ఏదైనా చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. తక్షణ సాయం అంటే ఏముంది అంటే ఇప్పుడు లాక్డౌన్ 2 నెలలు ఉంది కదా, 2 నెలల కింద ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వేసిన 1500 కానీ బియ్యం కానీ సరిపోతున్నాయా? ఇంకా అది సరిపోతలేదండి. ఇబ్బంది కొంత ఆర్థిక సాయం చేస్తే. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం రోళ్లపాడు అభయారణ్యంలో రెచ్చిపోతున్నారు వేటగాళ్లు. వన్యప్రాణుల సంరక్షణలో విఫలం అవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వలల సహాయంతో అడవిలో జింకల్ని వేటాడుతున్నారు వేటగాళ్లు. 2 వేటగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు ఒక జింకను, మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడిలో వేటాడిన జింకతో పాటు మరో ముఠా తప్పించుకుంది. పట్టుకున్న నిందితులను జింకను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు పోలీసులు. అనంతపురం జిల్లా మున్సిపాలిటీ 39వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త చింతకుంట మధు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి చేతుల మీదుగా రంజాన్ తోఫా అందజేశారు. ఈ కార్యక్రమంలో కొగడం విజయభాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేకాదు మేము ఆ రోజు చెప్పాం, ఇక్కడ వెంటనే కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా శాంక్షన్ చేస్తామని కూడా చెప్పాం. మొన్న బడ్జెట్ కూడా మార్చి బడ్జెట్ ఉంటే ఆ మార్చి బడ్జెట్లోనే ప్రవేశపెట్టేవారు. కానీ బడ్జెట్ లేని దానివల్ల ఈ కరోనా వలన వాయిదా పడింది. కాబట్టి రాబోయే 1 నెల 2-3 నెలల లోపల కూడా 600 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కూడా చేపించి ఈ అనంతపురం పట్టణానికంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొని వస్తామని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరు కానీ చేయలేదు. ఇతర భారతదేశంలో కూడా ఇతర రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఎలా చేస్తున్నాడు మేము కూడా చేయాలి. రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి స్థాయిలోనే ఈరోజు ముందుకు పోతున్నాడు. మేము కూడా చేయాలని చెప్పేసి ఈరోజు కూడా చూస్తున్న పరిపాలన వైపు కూడా ఈ పరిపాలన వైపు కూడా వారందరి కన్నులు కూడా ఈ రాష్ట్రం వైపు కూడా తిప్పుకోగలిగినాడు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వం. అది నాయకత్వం యొక్క పటిష్ట. కానీ ఈరోజు 5 సంవత్సరాలు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తిరిగి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ ప్రజా కంటక పరిపాలన కూడా దానికి అంత ముందించి కూడా ఈరోజు ఆ పరిపాలన కూడా సంవత్సరం. ఈ సంవత్సరంలో మేము ఆ రోజు కూడా 2014లో మేము ఎవరు కానీ ఇంటిలో కూడా ఓడిపోతే ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ
మేము ఓడిపోయినామని చెప్పి ఎక్కడా లేకోకుండా కూడా ప్రజల కోసం మేము పనిచేసాం. ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయాం. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కూడా ప్రజల కార్యక్రమాల కోసం ప్రజా తరపున మా వాయిస్ అనేది కూడా మేము వినిపించాం. కానీ ఈరోజు సంవత్సరం అయింది. సంవత్సరంలో ఎక్కడ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కేవలం ఇంటికి వారి ఆఫీసులకు మాత్రమే పరిమితమయ్యాయి. వారి ఇంటిలో కూర్చొని ఈరోజు అవాకులు చవాకులు మాత్రమే పేలుతున్నారు. కేవలం ప్రచారం యావు మాత్రమే వారికి ఆవగించింది తప్ప ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కోర్టు పక్షి పార్టీగా కోర్టు పక్షులు మాత్రం తయారయ్యారు. ఈరోజు కూడా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం తీసుకోండి, అలాగే సంక్షేమ కార్యక్రమం ఏది పెట్టినా కూడా కోర్టు పోయి స్టే చేయడం తప్ప ఇంకొక వేరే పని కూడా లేకుండా పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా. అంతెందుకు ఈరోజు కరోనా అనేది వస్తే ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలను కూడా ఎవరు కానీ మన ప్రాణాల కోసం మాత్రం మీరు ఆలోచన చేయొద్దండి, ఆరోగ్యం కోసం ఆలోచన చేయొద్దండి, మనమంతా కూడా ప్రజల కోసం ఉన్నాం, ప్రజా పార్టీ మంది అని చెప్పి జనం మధ్యలోకి తీసుకొని పోయింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం. ఎవరు కానీ భయపడలేదు. ఈరోజు ప్రతి ఒక్క క్షణం కూడా ఈరోజు కూడా ఉదయం నుంచి రాత్రి పండుకునే వరకు కూడా ఈ 2 మాసాల 60 రోజులు కూడా ప్రజల మధ్యలోనే తిరిగాం. వారి సాధక బాధకాల్లో కూడా పంచుకున్నాం. వారికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఈ కష్టకాలంలో బియ్యం అయితే మీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అందించేదే కాకుండా ఈరోజు మా కార్యకర్తలు కానీ వాలంటీర్లు కానీ వారికి చేతనైనంత రీతిలో కూడా ప్రతి ఒక్కరు కూడా కాయగూరలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, అలాగే శానిటైజర్లు కావచ్చు, మాస్కులు కావచ్చు, అనేటివి కూడా పనిచేసి ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈరోజు కూడా జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఉన్నతాధికారులు లంచం పేరుతో వేధిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సహాయక బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న తిరుపతిని మున్సిపల్ అధికారులు కొంతకాలంగా లంచం ఇవ్వాలని వేధిస్తున్నారని, నానా దుర్భాషలాడుతున్నారని తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. మా నాన్నగారి పేరు వీరయ్య, మా స్వస్థలం సత్యంపేట, కానీ నేను ఉండేది ఆబాజంగుంటలో. ప్రస్తుతం నేను జమ్మికుంటలో కేవీకే దగ్గర కిరాయికి ఉంటున్నాను. నేను గత 5 సంవత్సరాల నుండి అనగా 2015 నుండి నేను బిల్ కలెక్టర్కి అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. 2018-19 సంవత్సరంలో నాకు బిల్ కలెక్టర్ ఇన్ఛార్జ్ బిల్ కలెక్టర్గా కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. అందులో నేను చాలా కష్టపడి ఇంటింటికి తిరిగి ఒక బిగ్గర్లా తిరుగుకుంటూ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ 100% చేసినందుకు కానీ నాకు ప్రశంసా పత్రం కూడా ఇవ్వడం జరిగినది. గతంలో అనగా 2019 నవంబర్ నుండి నన్ను పెద్దపల్లి మున్సిపాలిటీ నుండి డిప్యూటేషన్ ద్వారా వచ్చినటువంటి అంతర్పుల భాస్కర్, అతని స్వగ్రామం శ్రీరాములపల్లి, అతను కూడా వాళ్ళ నాన్నగారి జాబే చేస్తున్నాడు. నన్ను 1 లక్ష రూపాయలు అడిగి లాస్ట్కు 10,000 రూపాయలు తీసుకున్నాడు. తీసుకొని నాకు 1 లక్ష రూపాయలు ఇస్తేనే నేను ఈ బిల్ కలెక్టర్ ఇన్ఛార్జ్ బిల్ కలెక్టర్గా నన్ను కంటిన్యూ చేపిస్తున్నాను, లేకపోతే నేను శానిటేషన్ లేబర్గా పంపిస్తానని నన్ను బెదిరింపులు చేశాడు. చివరికి నేను ఆఖరికి 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ 10,000 రూపాయలు నాకు నేను అడిగింది 1 లక్ష, నువ్వు ఇచ్చిన 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయలు అనేది నాకు నేను వాడిపడేసిన నిరోధులతో సమానాన్ని కూడా నన్ను చాలా బాధ పెట్టాడు. ఒక మాట కూడా అనలేదు. నేను MBA గ్రాడ్యుయేట్ని సార్. నేను నా ఆర్థిక పరిస్థితుల వల్ల నా చదువును వదిలిపెట్టేసి మా నాన్నగారు చనిపోయాడు, మా అమ్మకు కాలు విరిగిపోయింది. అందువల్ల నేను మ్యారీడు, నాకు 2 పిల్లలు. నేను చదువుకున్న వ్యక్తి కూడా అయినప్పటికీ నా ఆత్మాభిమానాన్ని చంపుకొని శానిటేషన్ వర్క్ కూడా చేయడానికి సిద్ధపడే వచ్చినాను. అటువంటి వ్యక్తిని నన్ను చాలా బాధ పెట్టాడు. నేను మానసికంగా కూడా బాధపడుతున్నాను. నన్ను చాలా వేధింపులకు గురి చేశాడు. అందులో కమిషనర్ పేరు చెప్పి పాష పేరు చెప్పి భాస్కర్ అనే వ్యక్తి నన్ను చాలా బాధ పెట్టాడు. అందువల్ల నేను కమిషనర్ గారికి ఇప్పుడు మీకు చెప్పినటువంటి విషయాన్ని సార్కి తెలియజేశాను. అది ఏప్రిల్ 22వ తారీఖు నాడు ఏప్రిల్ మంత్లో సార్కి తెలియపరిచినాను. వైస్ చైర్మన్ గారికి, కోటి గారికి, సార్ గారికి కూడా నేను తెలియపరిచాను. బోల సదానందం శానిటేషన్ ఇన్స్పెక్టర్ చేస్తున్నటువంటి బోల సదానందం అవుట్సోర్సింగ్ అతన్ని కూడా చెప్పాను, కానీ ఎవరు పట్టించుకోలేదు. యూనియన్లో దొడ్డరాజు అనే యూనియన్ ఉపాధ్యక్షుని కూడా చెప్పాను, కానీ ఎవరు కూడా నాకు రెస్పాండ్ కాలేదు, నాకు సహకరించలేదు. అందువల్ల నేను ఒకటి ఏంటంటే జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి నా బాధను వ్యక్తపరిచి నేను పిటిషన్ ఇవ్వడం జరిగిన తర్వాత మళ్ళీ నన్ను గురువారం రోజున పిటిషన్ పేపర్లు ఈరోజు శనివారం శుక్రవారం పొద్దున ఉదయం వచ్చి నన్ను అటెండెన్స్ తీసుకున్న టైంలో కొలుగూరు తిరుపతి అనే వ్యక్తి
కరీంనగర్కి వెళ్ళి కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చింది తిరుపతి, మాకు తెలియకుండా ఎట్లా వెళ్ళిండు అని అన్నాడు. ఆయన కూడా సార్ మీకు తెలియజేసిన తర్వాతనే నన్ను ఎవరు పట్టించుకోకపోతే నేను అక్కడికి వెళ్ళాను సార్ అని కూడా చెప్పాను. చెప్పిన తర్వాత నాకు వీళ్ళందరికీ ఇతనికే కాదు ఎవరికి జీతాలు ఎవరికి పడకూడదు అని బెదిరింపులు కూడా చేశాడు. కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా ఆసుపత్రిలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేణుగోపాలరావు వైద్య ఆరోగ్య శాఖ పారిశుద్ధ కార్మికులకు మోదీ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీజేపీ నాయకులు, ఏరియా ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. V3 న్యూస్ వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో విశ్వకర్మ కులస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, డైరెక్టర్ కాచం సాయి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ 4 నిబంధనల మేరకు వలస కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లే వెసులుబాటు ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల పలువురు కార్మికులు సొంత గుటికి చేరడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా గురజాల మండలం తెలుగట్ల గ్రామంలో ఇబ్బంది పడుతున్న కర్నూలు జిల్లా వాసులు బోయ ఈశ్వరయ్య మరియు బోయ వెంకటేష్ కుటుంబాలకు సంబంధించి 11 మందిని మాజీ ఎంపీ బుట్టా రేణుక స్వగ్రామానికి చేర్చడానికి చర్యలు తీసుకున్నారు. కార్యాలయ సిబ్బంది అధికారులతో చర్చించి సొంత ఖర్చులతో వలస కార్మికులను వారి గ్రామానికి చేరవేశారు. అదేవిధంగా ముంబైలో 3000 మంది ఆదోని డివిజన్ వాసులు కర్నూలు చేర్చే విషయంలో వినతి పత్రం రాగానే జాయింట్ కలెక్టర్తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వలస కార్మికుల సమస్య అందరికీ తెలిసిందే, మన భారతదేశంలో ఎలా ఉందో. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో
వలస కార్మికులు మిగిలిపోయారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా కర్నూలు మండలం ఉల్చాల గ్రామాలకు సంబంధించిన 2 కుటుంబాలు మన గుంటూరు జిల్లా గురజాల మండలంలో తేలుగట్ల అనే గ్రామంలో 2 కుటుంబాలు మిగిలిపోయాయి. దీనికి సంబంధించి ఇంతకుముందు బ్యాచ్ చాలామంది వచ్చేశారు. బట్ వీళ్ళు ఎందుకంటే అధికారులు సమన్వయం లోపంతో కర్నూలు రెడ్ జోన్లో ఉంది కాబట్టి పంపమైన రకరకాల కారణాలతో వాళ్ళు ఆపేశారు 2 కుటుంబాలు. అది మాజీ ఎంపీ శ్రీమతి పుట్టారెడ్డి మన దృష్టికి వచ్చింది. మేడం గారు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. సో అక్కడ నుంచి వాళ్ళని తీసుకొచ్చే ఏర్పాటు చేశారు. సో మేడం గారు మానవీయ కోణంలో ఆలోచించి పుట్టారెడ్డి మేడం గారు వారిని మేడం గారు సొంత ఖర్చులతో నిన్న వారి గ్రామానికి చేర్చడం జరిగింది. సో ఈ విధంగా మేడం గారు వలస కార్మికుల విషయంలో మానవీయతను చాటుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి అయిపోయిన డబ్బులు కూడా వాళ్ళు తీసుకున్న డబ్బులు 50 రోజులు అక్కడ ఉన్నారు. వాళ్ళ డబ్బులన్నీ అయిపోయాయి. వాళ్ళు దీనావస్థలో ఉంటే కనీసం బస్సు కోసం అంటే బస్సు సంబంధించిన కర్నూలు కనెక్టివిటీ బస్సులు లేకపోవడము, ఈ విధంగా అక్కడ రకరకాల ఊటపాటు జరగడం వల్ల వాళ్ళు నిన్న సేఫ్గా కర్నూలు చేరుకున్నారు. అందులో 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకరు ఈశ్వరయ్య సంబంధించిన కుటుంబం వాళ్ళు, అదేవిధంగా భోజ వెంకటేశ్వర కుటుంబం వాళ్ళకు. దీంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అతి కష్టం మీద కర్నూలు చేరుకోవడం జరిగింది. కాబట్టి మేడం గారి ఈ విషయంలో చొరవ చూపినందుకు ఒక్కసారి మేడం గారికి ధన్యవాదాలు. అదేవిధంగా గత 17వ తారీఖున ముంబైలో మన ఆధునిక డివిజన్ సంబంధించిన వలస కార్మికులు సుమారు 3,000 మంది వాళ్ళు అక్కడ ఇరుక్కపోయినట్టుగా వాళ్ళు కర్నూలు రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మేడం గారికి వాళ్ళు వినతిపత్రం సమర్పించారు. దానికి అనుగుణంగా మేడం గారు వెంటనే పుట్టారెడ్డి మేడం గారు వెంటనే కర్నూలు జిల్లా అధికారులు జాయింట్ కలెక్టర్ గారితో అదేవిధంగా మిగతా అధికారులతో మాట్లాడి వాళ్ళు రావడానికి ఏర్పాట్ల గురించి చేశారు. సో దానికి సంబంధించి అధికారులు కూడా నిత్యం మన రేణుకా మేడం గారి కార్యాలయ సిబ్బందితో సంప్రదిస్తున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే అక్కడ వలస కార్మికులు ఎవరైతే అక్కడ వలి అని అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు, వలి అనే అబ్బాయి కర్నూలు జిల్లాలో పెద్ద కడుపూరులో రాజు అని ఒక అబ్బాయి కోఆర్డినేట్ చేస్తున్నాడు. వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళ డేటా అక్కడ ఉన్న వాళ్ళ ఆధార్ కార్డు తెప్పించుకోవడం, ఇక్కడ జెడ్పీ ఆఫీస్లో అంతా డేటా ఎంట్రీ చేయించడం, అదేవిధంగా వాళ్ళ మెడికల్ రిపోర్ట్లు, వాళ్ళ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ అన్నీ తెప్పించి ఇక్కడ దానికి సంబంధించిన క్లియరెన్స్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది మన పుట్టారెడ్డి మేడం గారి ఇనిషియేటివ్తో. అదేవిధంగా ఈ ముంబై వలస కార్మికుల విషయంలో మన గౌరవనీయులు మన కర్నూలు ఎంపీ శ్రీ సంజయ్ కుమార్ గారు కూడా ముఖ్యమంత్రి గారు లెటర్ రాయడము, సంబంధిత రాష్ట్ర అధికారులకు కూడా వాళ్ళకు కూడా చొరవ చూపి వాళ్ళని కూడా ఇనిషియేటివ్ చేయడము, ఈ విధంగా ఈ విషయంలో బారెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా మన ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు, మంత్రాలయ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు, ఎమ్మునూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ సమన్వయంతో ప్రతి ఒక్కరు వారి ప్రయత్నం వారు చేయడం వల్ల ఈరోజు ముంబై కార్మికులు ఈరోజు సాయంత్రం మన కర్నూలు జిల్లాకు చేరుకుంటారు. కాబట్టి ఈ విషయంలో అందరూ చొరవ చూపినందుకు మరొకసారి అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఖమ్మం జిల్లాలో రైతు బంధు సమావేశంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ వ్యవసాయం పరిణితి సాధించడానికి ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టిందంటూ వ్యాఖ్య. విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం. ఫైర్ స్టేషన్ల భవనాల అభివృద్ధికి 28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన మంత్రి సుచరిత. మేడ్చల్ జిల్లా కొంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పారిశుద్ధ కార్మికుడు మృతి. సూర్యాపేట జిల్లా మోతే మండలంలో విషాదం. బావిలో పడి బాలుడు మృతి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.